కసంతా బయటికి తీశారని అనిపిస్తుంది. అంటే మేము చూసినంత వరకు చాలా సెటిల్డ్గా మీరు చేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం లౌడ్ ఫుల్గా అరిచేసి. అంటే ఆర్టిస్టులకి ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేరుగా వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఏంటనేది చూపించుకుంటేనే మనకి రన్ టైము ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది. నేను దానికోసమే కష్టపడ్డా డే అండ్ నైట్. తర్వాత నేను దానికోసం చాలా ప్రాక్టీస్ చేసాం. ఈ క్యారెక్టర్ అంటే నా ఏజ్కి మించిన క్యారెక్టరు, మెచ్యూరిటీ చూపించాలి. అది డైరెక్టర్ గారు కూర్చొని నాకు ఇలా కావాలండి ఇలా కావాలండి అంటే నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మేము ఆ వాక్ కూడా ఆ, ఆయన కొన్ని వీడియోస్ చూపించి నాకు ఇలా కావాలి అని చాలా కష్టపడి చేసాము. ఆ రిజల్ట్ ఈరోజు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టింది. ఓకే అమ్మా. అంటే ఒరిజినల్ కదా, ఆ ఒరిజినల్ ఎందుకు వైట్ హెయిర్ పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ ఇది నేను చాలా సార్లు అనుకున్నాను. ఏజ్ గ్రూప్ కానీ ఆయన అనుకున్న దానికి కానీ కాదు, ఎందుకు ఆ వైట్ హెయిర్ పెట్టుకొని అంత పెద్దోడు కాదే నాకు తెలిసి అనుకున్నాను. అది ఒరిజినల్ హెయిరా కాదా అని ఒకసారి అనుకున్నా నేను. ఎందుకు అలాగా? అంటే బేసిక్గా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, స్ట్రెస్ వల్ల కొన్ని వైట్ హెయిర్స్ వస్తాయండి. మన ఏజ్కి మించి వస్తాయి ఒక్కొక్కసారి. అది బాల మెరుపు అంటారంటండి. ఆయనకి మొత్తం మెరుపు. ఆయనకి లేదు, ఆయనకు అవసరం లేదు. ఆయన ఫుల్ మెరుపు. నీ దగ్గర నేర్చుకోవాలి బాల పొట్ట గురించి, బాల నెరపు గురించి. ఈ బాలు దగ్గర నేర్చుకోవాలి.